గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చెప్పండమ్మా. శ్రీకాకుళం నుండి లక్ష్మి గారు పంపించారు. వాయుపుత్రుడు ఇప్పటికీ హిమాలయాల్లో సజీవంగా సంచరిస్తున్నాడా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు, సందేహం లేదు. ఆయన భవిష్యత్ బ్రహ్మ, రాబోయే కాలంలో ఆయన బ్రహ్మ కాబోతున్నాడు. ఆయన భార్య అయినటువంటి సువర్చలాదేవి సరస్వతి స్థానంలో ఉండబోతూ ఉన్నది. అటువంటి ఆంజనేయుడు ఇప్పటికి ఉన్నాడు అనేటటువంటి దాంట్లో సందేహం లేదు. చిరంజీవులైనటువంటి వాళ్ళని శాస్త్రం చెప్పింది. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయమధాష్టమం జీవేద్వర్షశతం సాగ్రం అపమృత్యు వివర్జిత అని చెప్పి వీళ్ళు 8 మంది, ముఖ్యంగా 7 అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుల వారు, పరశురాముడు. 8వ వాడు మొట్టమొదట్లోనే చిరంజీవి కాలేదు, ఆయన అల్పాయుష్కుడే, తర్వాత చిరంజీవి అయ్యాడు మార్కండేయుడు. ఈ 8 మంది కూడా చిరంజీవులు. ఇటువంటి వాళ్ళని స్మరిస్తే నిద్రలేవగానే ఈ చిరంజీవుల్ని కనుక స్మరించేటట్లయితే మనం అపమృత్యువు నుంచి బయటపడతాము అని చెప్పి, సహజంగా ధర్మము నశించినటువంటి కాలంలో అకాల మరణాలు, అపమృత్యువులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ధర్మము 100కి 100 పాళ్ళ ఉన్న కాలంలో అపమృత్యువులు అనేటటువంటివి లేవు, అకాలంలో మరణాలు లేవు. పిల్లలు పసితనంలో చనిపోవటం అనేటటువంటిది లేదు. ధర్మము నశించినటువంటి ఈ కాలంలో మనం చూస్తున్నాం. 50 మంది పిల్లలని బస్సు ఎక్కించుకుని ఆ బస్సు బోల్తా బట్టి 50 మంది పిల్లలు నశిస్తున్నారు. ఇది అధర్మము యొక్క లక్షణం, ఇది కలియుగం యొక్క లక్షణం. కాబట్టి చిరంజీవుల్ని కనుక స్మరించేటట్లయితే ఈ అపమృత్యువు తొలగిపోతుంది. కాబట్టి ప్రతివాళ్ళు చిరంజీవి అయినటువంటి ఆంజనేయుడిని నిద్రలేవగానే స్మరించేటట్లయితే ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే ఆంజనేయ స్వామిని ప్రమాదకరమైనటువంటి కూడళ్లలో, డేంజరస్ సెంటర్స్ అంటూ ఉంటారు, అటువంటి వాటిలో ఆంజనేయ స్వామిని పెడుతూ ఉంటారు. చాలా చోట్ల పెద్ద పెద్ద విగ్రహాలు, అక్కడ అంత క్రితం చాలా ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాక అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఆ చిరంజీవి అయినటువంటి ఆంజనేయుడు ఆయన అపమృత్యువుల్ని తొలగిస్తాడు. ఈ అపమృత్యువులకి కారణాలు కొన్ని రకాల ప్రేతత్వ విముక్తి పొందనటువంటి ఆత్మలు కూడా, అవి కూడా ప్రమాదాలకి లోను చేస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామి ఉంటే అవి కూడా పనిచేయవు. ఈ విధంగా మొత్తానికి ఆంజనేయ స్వామిని స్మరించేటట్లయితే చిరంజీవి కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనం అపమృత్యువు నుంచి బయటపడతాం. చిరంజీవి కాబట్టే ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు. హిమాలయాల్లో ఉండొచ్చు, భక్తుల హృదయాల్లో ఉండొచ్చు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడెక్కడ రామనామ స్మరణ, ఎక్కడెక్కడ రామాయణ పురాణము శ్రవణం ఇలాంటివి జరుగుతూ ఉంటాయో అక్కడికక్కడల్లా ఆయన వస్తూ ఉంటాడు. మనకి తెలియకపోవచ్చు ఎలా వచ్చాడో, ఏ రూపంలోనో వస్తాడు, ఒక పిచ్చుక రూపంలోనో, ఒక కాకి రూపంలోనో వచ్చి ఆయన వినొచ్చు. అలా మొత్తానికి ఆయన ఉన్నాడు, నిదర్శనాలు ఉన్నాయి. కొన్ని విధాల మనకి నిదర్శనాలు మహనీయులు కనపడ్డటువంటివి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. భ్రాంతితో కొందరు ఆంజనేయ స్వామి కనపడ్డాడు అని చెప్పి విగ్రహాలు ప్రదర్శన చేసి సొమ్ము చేసుకునేటటువంటి పద్ధతులు కూడా లోకంలో కనపడుతున్నాయి. ఆ భ్రాంతిలో మనం పడకండగా యథార్థంగా ఆలోచిస్తే మాత్రం చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి ఇప్పటికీ ఉన్నాడు. మనము అనన్యమైనటువంటి భక్తితో ఆయన్ని కొలిస్తే మనకి ఆయన లీలా దర్శనాలు కూడా అవుతాయి, దాంట్లో సందేహం లేదు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి గీత పంపించారు. హనుమంతుడికి తమలపాకుల పూజ ఎందుకు ప్రీతిపాత్రం అని అడుగుతున్నారు. దీనికి కారణమైనటువంటిది ఏమిటంటే ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసమని సముద్రాన్ని లంఘించి లంకకి వెళ్ళి సీతామ్మవారిని దర్శించి వచ్చాడు. ఆయన యొక్క రాక కోసమని తహతహలాడిపోతున్నారు మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి వానరులంతా. ఆంజనేయ స్వామి వస్తూనే ఆకాశం మీద ఉండంగానే ఒక ధ్వని చేశాడు. ఆ ధ్వనికే ఈ వానరులంతా కూడా ఉబ్బితబ్బిబ్బైపోయారు. వాళ్ళు అనుకున్నారు ఇలా ధ్వని చేశాడు అంటే తప్పకుండా విజయం సాధించి వచ్చి ఉంటాడు అని చెప్పి.
చూడండి, మనం ఏదైనా పని చక్కబెట్టుకు వస్తే మనకు ఉండే తీరుకి పని చక్కబెట్టుకు రాకుండా చెడగొట్టుకుని వస్తే మనం ఉండేటటువంటి తీరుకి తేడా ఉంటుంది. కాబట్టి ఆ ఉత్సాహాన్ని చూసి వాళ్ళు గుర్తించారు రామకార్యం పూర్తి చేసుకుని వచ్చాడు అని. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆ మహేంద్ర పర్వతం మీదకి దిగాడో అటువంటి ఆయన యందు అత్యంతము వీళ్ళకి భక్తి, శ్రద్ధ, ఆప్యాయతలు పెరిగాయి. వెంటనే వాళ్ళు అప్పటికప్పుడు ఆయనకి అక్కడ ఉన్నటువంటి పత్రములు, ఫలములు, పుష్పములు అన్నీ సమర్పించారు. ఆయనకి ఆ పక్కనే ఉన్నటువంటి తీగలు అవే అల్లిక పెట్టి ఆయన మెళ్ళో వేసి ఆయనకు సన్మానం చేశారు, ఘన సన్మానం చేశారు. ఆ అల్లిక పెట్టి చేసినటువంటి ఆ సన్మానం వల్ల ఆంజనేయ స్వామి పరమానంద భరితుడయ్యాడు. వాళ్ళు ఆ అల్లిక పెట్టి వేసినవి ఏమిటంటే నాగవల్లి, తమలపాకు తీగలు. అందువల్ల ఆయనకి అవి సమర్పించటం వల్ల, ఆ తమలపాకుల సమర్పణ వల్ల ఆయన చాలా ఆనందం పొందాడు ఆ సమయంలో. అదే ఆనందాన్ని మనము చేసేటటువంటి పూజ వల్ల కూడా పొందాలి అనేటటువంటి దృష్టితో అప్పటి నుంచి కూడా నాగవల్లి దళాలతో ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ఆ నాగవల్లి దళాలు దండగుచ్చి ఆంజనేయ స్వామికి వేయటము. అట్లాగే కొన్ని క్షేత్రాల్లో అయ్యేటట్లయితే ఈ నాగవల్లులే వెండితో దండలు చేయించి ఏ విధంగా అయితే అనేక రకాల ఆభరణాలు ఆంజనేయ స్వామికి వేస్తారో అట్లా తమలపాకుల దండలు వెండితో చేయించి ఆయనకి ధరింపచేయటము. ఇలాంటిది తమలపాకులతో లక్షార్చనలు, సహస్రార్చనలే కాదు, 1,00,000 తమలపాకులతో అర్చనలు, ఇలాంటివన్నీ కూడా చాలా విశేషంగా పెరిగి ఆయనకు ఆనందదాయకం కావటానికి కారణం ఆ వానరులంతా కూడా ఆయన్ని ఆ నాగవల్లితో తృప్తిపరచడం, విజయం చేసినటువంటి సందర్భంలో ఎప్పుడు పడితే అప్పుడు చేసేదానికంటే కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినప్పుడు చేసేటటువంటి పూజకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఆ సమయంలో సమర్పింపబడినటువంటి నాగవల్లి కాబట్టి అలాంటి నాగవల్లిని మనం సమర్పించి అటువంటి ఆనందం ఆంజనేయ స్వామికి కలిగించి ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవుతూ ఉంటాం. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ఆ హనుమంతుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. వీక్షించారు కదా, హనుమంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఆయనకు సంబంధించిన సందేహాలకు చక్కటి సమాధానాలను. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె.